మాట్లాడాల్సిన ఒకటే నిమిషం మాట్లాడితే దాని తర్వాత బబ్బా శ్రీనివాస్ గారు మాట్లాడినాక తీర్మానాలు ప్రవేశపెడతారు నేలండి మధు గారు. ఎవరైతే ఈ వేదికను అలంకరించినటువంటి మేధావులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ వయసులోకి ఆత్మగౌరవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. మనం మాట్లాడుకుంటున్నాం అనేది దయనీయమైన పరిస్థితి. ఫస్ట్ అసలు మాట్లాడుకోవద్దు. ఎందుకు మనంతా మనం తెచ్చుకోవాలి, అది సాధించుకోగలగాలి. మనోళ్ళకి మనం అన్యాయం చేయకుండా పడితే అది వచ్చేసరి నలుగురు ఉన్నారు అనుకుందాం ఒక ఊర్లో. ఆ నలుగురికి మిగతా ముగ్గురు ఎవరు అన్యాయం చేయొద్దు. ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం రాబోయే అని మేము వెనక ముగ్గురు నడిస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేసరి. ఇంకొకటి, మనం బాగుపడాలి, మన కులంలో ఉన్న నిమ్న వర్గాలు కూడా, నిమ్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగుపడాలి అంటే ఏం చేయాలా? మనకు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి? దానికి మనం కష్టపడాలి. ఎవరెవరైతే ఉన్నారో, డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, శక్తి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మేధాశక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సహాయం చేసే శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పని చేయాలి ఆటోమేటిక్గా. ఎవరెవరైతే పని చేసుకుంటూ ముందుకు వస్తారో వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఏమవుతారు? నలుగురికి తెరుస్తారు మనుషులు. వాళ్ళు యూత్ దయచేసి మీకు పిల్లలు ఉంటారు, మీ పిల్లలందరినీ తీసుకురావాలండి యూత్ ఫోర్స్కి. ప్రతి ఒక్క పిల్లల్ని తీసుకొని రావాలి యూత్ ఫోర్స్కి. ఖచ్చితంగా మాటిస్తున్నారా? పంపిస్తారా? మీ పిల్లల్ని పంపియరా? కొంచెం గట్టిగా ఒక్కరిద్దరు మాత్రమే చెప్తున్నారు. దయచేసి తీసుకురండి. మనమే కాపాడుకోవాలి, మన కులాన్ని మనమే కాపాడుకోవాలి. కుల గజ్జి ఉండాలి. నాకైతే ఉంది, మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకొకటి చెప్పాలి అంకుల్ గురించి. ఇది మాత్రం నాకు 2014 నుంచి తెలుసు అంకుల్, నాకు చాలా బాగా తెలుసు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక్క కార్పొరేటర్ ఇచ్చారు బీజేపీ పార్టీ నుంచి. అంకుల్ వేరే పార్టీలు ఉంటుండే ఆ టైంలో, ఇప్పుడు కూడా అదే పార్టీలు ఉన్నాడు. కానీ మా వయసుకి ఇచ్చిండు అని చెప్పేసి మినిస్టర్ లెవెల్ నుంచి ఫోన్ చేశారు. అరే నువ్వు ఎట్లా పోతావు, వాడికి నువ్వు అట్లా చేయొద్దు, ప్రచారం చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, కష్టపడొద్దు, నువ్వు మన పార్టీకే చేయాలి. అది చెల్ మీరు అంతా ఇచ్చే ఈ మాట అనేదే లేదురా భయ్, నేను మాత్రం నా కులపోన్కి సపోర్ట్ చేస్తా, నేను ఏపిస్తా అని చెప్పి గెలిపించండి దగ్గరుండి. గట్లుండాలి అందరు మొత్తం. థ్యాంక్ యూ. బబ్బా శ్రీనివాస్ గారు.